షార్ట్ ఫిలిం ప్రీమియర్ అసలు నేను చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయంట ఇందులో. ముందుగా ఈ సినిమా హీరోయిన్ ఆశ్రిత గారికి వెల్కమ్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. రైట్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ గారికి కూడా వెల్కమ్. ఒకసారి అందరూ గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆయనకు మరీ అప్లాజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ రేపు స్త్రీలని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చాలామంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఆడవాళ్ళు దేనికి తక్కువ కారు. అండ్ ఆడదంటే అబలా కాదు తబలా, ఎక్కువ చేస్తే తబల వాయించేస్తారు అన్న రీతిలో ఈరోజు మనకి ఈ షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశారు. ఒక్కసారి రాహుల్ గారికి గట్టిగా అంటే గట్టిగా చప్పట్లు. అబలా కాదు ఆడదంటే ఏంటి, తబలా వాయించేస్తాం. ఎస్. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆడవాళ్ళతో పెట్టుకునే ముందు తబలా ఉంది చేతిలో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వండర్ఫుల్ అండి. సో మరికొద్ది సేపట్లో మనం ఇట్లు మీ నందిని భార్గవ్ ఈ షార్ట్ ఫిలింని ప్రీమియర్లో చూడబోతున్నాము. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అశ్రిత గారు సో ఈ సినిమాకి మెయిన్ లీడ్గా చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. సో ఆవిడ బాహుబలి, క్రాక్, ఎంసీఏ, యానిమల్ సినిమాలో కూడా చాలా చక్కగా మన అందరినీ అలరించారు. అండ్ అలాగే ఈరోజు రాహుల్ భరద్వాజ్ గారు ఈ సినిమాకి దర్శకులు అండ్ అలాగే నిర్మాతలుగా వ్యవహరించారు. 8 షార్ట్ ఫిలిమ్స్ తీశారండి. 2017 నుంచి 8 షార్ట్ ఫిలిమ్స్ తీయడం జరిగింది. సో ఇవాళ రేపు చాలా మంది మీకు డౌట్ రావచ్చు, సినిమాలు తీయచ్చు కదా, ఎందుకు షార్ట్ ఫిలిం తీసి దాన్ని ఇంతలా ఇక్కడి వరకు వచ్చి ప్రమోట్ ఎందుకు చేసుకుంటున్నారు, సినిమాలు అందరు ట్రై చేస్తున్నారు కదా అని. కానీ సినిమా లెవెల్లో వెళ్ళడానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక షార్ట్ ఫిలిం తీయాలి. అందులో అది బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత నిజంగానే డెబ్యూ ఫిలింకి వెళ్ళిపోతున్నారంట రాహుల్ గారు. ఎస్, ఇప్పుడే అందిన మనకి తాజా వార్త. సార్ అందరు గట్టిగా చెప్పట్లు. గుడ్ స్టార్ట్అప్ ఆర్బీవి టాకీస్ ప్రెజెన్స్ ఇట్లు మీ నందిని భార్గవ్. సో ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ షార్ట్ ఫిలిం చూడడానికి? అందరా? ఆల్మోస్ట్ అందరూ. ఇన్ని ఈవెంట్స్ చేశాను నేను ప్రసాద్ లాడ్జ్లో, కానీ అందరూ మగవాళ్ళే ఉంటారు. కానీ ఈ రోజు నేను ఆడవాళ్ళని ఇంతలా చూస్తున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. వావ్, దట్స్ వండర్ఫుల్. రాహుల్ గారు లేడీస్ అందరినీ రప్పించారు ఈరోజు షార్ట్ ఫిలిం చూడడానికి. ఎలా అనిపించింది? వండర్ఫుల్. అసలు అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు. ఇంకా లైక్ ఇప్పుడు లాస్ట్ లో నేమ్స్ పడుతుంటే ఇంకా స్టోరీ ఉందేమో అనుకున్నాను, కానీ అప్పుడే అయిపోయిందా అనిపించింది. నేను పార్ట్ 2 బాకీ హై, ఏ జస్ట్ శురువాత్ హై, సినిమా అవి బాకీ హై అంటున్నారు. ఒకసారి నందిని గారికి గట్టిగా చెప్పట్టు. ఇప్పుడు ఆవిడ అశ్రిత గారు కాదు, నందిని గారు అయిపోయారు. ఎందుకంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హోమ్లీగా అనిపించింది. అండ్ చాలా ఇమోషనల్, అంటే మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి కదండి. ఒక్కసారి రాహుల్ గారికి అండ్ అలాగే నందిని గారికి గట్టిగా చెప్పట్లు. సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడది ఏమైనా అనుకుంటే డెఫినెట్ గా ఆ ప్రయత్నంలో గెలుపు ఉంటుంది అని చెప్పి నిరూపించారు ఈరోజు ఇట్లు మీ నందిని భార్గవ్. సో చాలా సస్పెన్స్ లో కూడా పెట్టారు రాహుల్ గారు. మరి పార్ట్ 2 రాబోతుందంట. మరి యూట్యూబ్ లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇది చెప్తానండి, త్వరలో చెప్తారు. సార్ రాహుల్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. కిరాక్ తీశారు షార్ట్ ఫిలిం. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. రైట్. సో మన టీమ్ ఇట్లు నందిని భార్గవ్ టీమ్ అందరినీ కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తున్నాము. ముందుగా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రాహుల్ భరద్వాజ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే సో ఆశ్రిత గారు, సో మిమ్మల్ని నందినిగా పరిచయం చేస్తున్నాం ఈరోజు. సో నందిని గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. నాకు తెలిసి షార్ట్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత అందరూ ఆశ్రిత గారిని నందిని అనే పిలుస్తారని అనుకుంటున్నాను. సో చాలా
వండర్ఫుల్ జాబ్ అమ్మ మీది. అసలు చాలా హోమ్లీగా యాక్ట్ చేశారు. అసలు రియాలిటీగా అనిపించింది, యాక్టింగ్ లా అనిపించలేదు మాకు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రణవ్ దాశరథి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. రమ్య గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సాధారణంగా ఒక్కసారి అందరు గట్టిగా చెప్పట్లు రమ్య గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అండ్ అలాగే ఎడిటింగ్ అండ్ డిఐ చేసినటువంటి హరీష్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. హరీష్ గారిని టీం అందరూ స్టేజ్ మీదకి రావాలండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. సో మన ఇట్లు మీ నందిని భార్గవ్ టీం మన స్టేజ్ మీదకి ఉన్నారు. అందుకే రాలేదు. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీ. నేను మాట్లాడే ముందు నాకు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఐ వాంట్ దెమ్ టు స్పీక్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్. ఐ వాంట్ యూ పీపుల్ టు టాక్. ప్లీజ్. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన క్షణం ఇది. దిస్ మూమెంట్ మీన్స్ అ లాట్ టు మీ ట్రూలీ. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హౌ రాహుల్, రమ్య గారు అండ్ ఐ కొలాబరేటెడ్ టు డూ ఇట్లు మీ నందిని భార్గవ్. 2017 ఏప్రిల్ 28కి బాహుబలి రిలీజ్ అయింది. అదే నా మొదటి సినిమా. అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాను సినీ ప్రపంచం అంటే ఏంటి, అవకాశాలు ఎలా వస్తాయి, ఏంటి, ఎలాంటి రోల్స్ తీసుకోవాలి అని. ఐ వాజ్ లెర్నింగ్ ఆన్ ద జాబ్. కరెక్ట్గా ఒక 1 year తర్వాత నేను రాహుల్ అండి, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ నెల్లూర్, ఐడ్ లైక్ టు డూ అ షార్ట్ ఫిల్మ్ విత్ యూ అని అప్రోచ్ అయ్యారు. అండ్ ఇట్ టుక్ షేప్. ప్రతిదానికి ఒక టైం వస్తుందని మనం అందరం నమ్ముతాము. ఇప్పుడు ఇవాళ స్క్రీనింగ్లో బాగా గట్టి నమ్మకం వచ్చింది నాకు. 6 ఏళ్ల క్రితం చేసింది ఇవాళ నిజమైనట్టు. అండ్ ఇందాక కలం పేరు అండ్ సోల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నట్టుగా మనకు ఒక ఎసెన్స్ అర్థమైంది కదా. నా దృష్టిలో నందిని అనే ఎసెన్స్కి రియల్ హీరో ఈవిడండి. ఈవిడే రాశారు. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ 2018కే మేము కలిసినప్పటికే ఎంత ఇంటర్నలైజ్ చేసేసుకున్నారంటే ఆ స్టోరీని. ఐ రిమెంబర్ వీ మెట్ అట్ అ కాఫీ షాప్ అండ్ షీ సెడ్, ఆశ్రిత ఒక ఫ్యూ మినిట్స్ కావాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. ద వే షీ డిస్క్రైబ్డ్ నందిని అంటే ఒక రచయిత్రికి ఉన్న ప్యాషన్ నేను ఈవిడలో చూశాను, ఈవిడ మాటల్లో విన్నాను. సినిమా ఈజ్ ఆల్వేస్ టీమ్ ఎఫర్ట్. No single person can take credit for it. Those words were not mine. They were hers. The picturization was not mine. It was his. It is always joint effort. మేమందరం కలిసి గట్టిగా చేతులు పట్టుకుంటేనే తెర మీదకి ముందు రాగలుగుతాం. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. తెర మీద కనిపించే కష్టం ఒకటి ఉంటుంది, తెర వెనకాల కనిపించే కష్టం అంతే ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో గెట్ ఈక్వల్ క్రెడిట్ ఫర్ ఇట్. రమ్య గారి మాటల్లో విందాం అనుకుంటున్నాను నేను ఎలా నందిని భార్గవ్ అనే ఐడియా. అండ్ వెన్ రాహుల్ టోల్డ్ మీ దట్ అశ్రిత మనం స్క్రీనింగ్ ఎంత ఇంపార్టెంటో స్క్రీనింగ్ తర్వాత డిస్కషన్ అంతే ఇంపార్టెంట్ అని మేము ఇద్దరం గట్టిగా నమ్మాము. ఎందుకంటే బంచ్ ఆఫ్ థింకింగ్ మైండ్స్ కెన్ చేంజ్ ద వరల్డ్. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని మనస్ఫూర్తిగా మా అందరికి కూడా తెలుసుకోవాలని ఉంది. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా పాదాభివందనాలు. మా పెద్దనాన్నగారితో మొదలు పెట్టాలని నా కోరిక. మీ పెద్దమ్మతో మొదలు పెడదామా, మీరు చెప్పండి, ఎవరైనా పర్వాలేదు. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అందరూ కొద్ది క్షణాలు తీసుకొని ఇఫ్ యూ కెన్ షేర్ అబౌట్ ఇట్, ఐల్ బీ గ్రేట్ఫుల్. శ్రీదేవి ఆంటీ, అపర్ణ పిన్ని, అమ్మ, నాన్న, ఆయమ్మ అందరికీ కూడా దిస్ ఇస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. అమ్మ Monica, we have 3 Monicas on the house. My dear friend who is a national level rifle shooter, a woman achiever and a beautiful mother of a toddler undi. ఇంకొక వైపు మా కజిన్స్ ఇద్దరు, మా బిగ్ బ్రదర్, మా బిగ్ బాస్ కెప్టెన్ అశ్విన్ పోగలా గారు ఉన్నారు ఇక్కడ. అండ్ వాళ్ళ సతీమణి గారు మోనికా భాబీ కూడా ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ మీరు ఇందాక స్టార్టింగ్ పేర్లు అడిగారు కదండి, ఫేమస్ నేమ్స్. యాక్చువల్లీ మనం కండిషన్ అయ్యి ఫేమస్ వాళ్ళే మనం అచీవర్స్ అనుకుంటాం, కానీ చుట్టూ చూసుకుంటే మన ఇంటి పక్కన అంటే ఇంట్లోనే ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుందండి. అప్పుడు అబ్సల్యూట్లీ ట్రూలీ అండి. అప్పుడప్పుడు మనకి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా అప్పుడు దే కెన్ బికమ్ అవర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్ డే. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ట్రూ హీరోస్ అనిపిస్తుంది నాకు. సో ఈ 7 ఏళ్ళు ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత నాకు ఒకటైతే అర్థమైందండి,
ఆ మేడప్ ప్రపంచం చూసిన తర్వాత మీకు మేడప్ ప్రపంచం ఆకర్షణంగా అనిపిస్తుంది, మాకు రియల్ ప్రపంచం ఆకర్షణీయంగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ది గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ది అదర్ సైడ్. మోనికా, ఓవర్ టు యూ. నందిని గారికి గట్టిగా చెప్పట్లు. మీరు అంత సున్నితమైన సబ్జెక్టు అంత తక్కువ టైంలో చూపించాలంటే ప్రేక్షకులకు అసంతృప్తి ఉంటుంది. మా వైపు నుంచి మీరు దీన్ని ఒక 3 hours సబ్జెక్ట్ లా తీసుకొని నందిని భార్గవ్ని ఎట్లా కన్విన్స్ చేసింది, కన్విన్స్ చేయకపోయి ఉంటే ఆ అవార్డు వచ్చే వరకు పీరియడ్లో ఎట్లా స్ట్రగుల్ అయింది అది మాకు తెలియాలి. వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ అబౌట్ దిస్ మూవీ, మీరందరూ అనుకున్నట్టు భార్గవ్ మారలా. రమ్య గారు నాకు భార్గవ్ మారిపోయాడని చెప్పారు, కానీ నిజానికి మారతారా? మారరు. అందుకే అడుగుతాడు చివరిలో, ఏ నందిని కాఫీ అని చెప్పి. మారడు. ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ఇట్ టు జనాల ఆలోచనకి వదిలేద్దామని చెప్పి నేను ఆ సీన్ పర్టికులర్గా అలా తీశాను. మీరు కొంతమంది మారారు అనుకుంటున్నారు, కొంతమంది చాలా వరకు నాకు మొన్న స్క్రీనింగ్ వేసినప్పుడు, మాక్ స్క్రీనింగ్ వేసినప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాడు ఎందుకు మారాడా వాడు అని అడిగారు. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ ఇట్ టు దేర్ క్వశ్చన్ మార్క్ అట్లా వదిలేద్దాం అనుకున్నాను. ఎవరి ఆలోచనకి తగ్గట్టుగా వాళ్ళు మారతారా? మారరా? ప్రొడ్యూసర్ మీరే పెద్దమ్మా. I hope I answered your question. She balances outside world and also the inside world. లోపల ఏం జరుగుతుందో బయట చెప్పదు. తను చాలా హుందాగా బయట తన హస్బెండ్ని చాలా పొగుడుతూనే ఉంటుంది, కానీ తన భావాలు మాత్రం లోపల బాధల్లోంచి వస్తాయి. ఆ మాటలు అంటే ఎక్స్ప్రెస్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం షీ టేక్స్ ఎ డీప్ బ్రెత్ టు ఆన్సర్. యాజ్ అపర్ణ చెప్పినట్టు ఒక నిమిషమే అనిపించింది నాకు కూడా. నేను భార్గవ్, వేర్ ఈజ్ భార్గవ్ అని అడిగిన దాన్ని నేనే, ఎందుకంటే ఆయన మారలేదు అని నాకు అర్థమైపోయింది. బికాస్ ద వే హీ సౌండెడ్ ఎట్ ద లాస్ట్ నాకు అర్థమైంది. ఏ నందిని అనగానే వీడు మారలేదు అని నేను లోపల అనుకున్నాను, అదే చెప్పారు. కానీ ఒకటి ఏంటి అంటే మారుతారండి. ఇది నేను రాసి ఎన్నో ఇయర్స్ బ్యాక్ రాశాను, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ రాస్తే మొన్న తీసాం. సో ఇప్పుడు చూస్తే ఈ జనరేషన్కి ఆ డైలాగ్స్ ఉంటే ఏంటిది ఇట్లా రాసి అసలు ఇదే ఇలా ఇదేంటిది అని అనిపిస్తుంది మీకు చూస్తే, ఈ జనరేషన్ అట్ ద సేమ్ టైం, రైట్? సో ఇట్లా ఉంటారా అనిపిస్తుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ ఈజ్ వాట్ ద స్వీట్ థింగ్ దట్ వీఆర్ మెయింటైనింగ్ ఫర్ ద లైఫ్. ఇన్ఫ్యాక్ట్ అంటే ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి మనం చేస్తున్నాం నేను అనుకుంటున్నాను. రీజన్స్ ఏదైనా కావచ్చు, కరెక్టే కదా, ఏదైనా రీజన్ కావచ్చు, వాళ్ళు ఒప్పుకున్నారా లేదా అని ఎండ్ ఆఫ్ ద డే అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు కదా. ఉండబట్టే మనం షష్టిపూర్తులు చేసుకుంటున్నాం, ఇంకా 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 చాలా చేసుకుంటున్నాం, రైట్? బట్ ప్రజెంట్ జనరేషన్ ఏమవుతుంది అంటే, ప్లీజ్ మీరు యూట్యూబ్లో పెట్టినప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే వాట్ దిస్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ నందిని అన్నదే నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. కాఫీ నో, వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటున్నారు కాఫీ అని అంటారు. బట్ ఈ ప్రజెంట్ జనరేషన్ లో నందిని వాళ్ళు లాంటి వాళ్ళు రాయాలి అనుకుంటే హస్బెండ్స్ మారుతారు. డెఫినెట్, దేర్ ఇస్ నో అదర్ వే. మోనికా గారు అన్నట్టు తబ్లాయే. ఎస్ ఎస్, ట్రూలీ డిజర్వింగ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్. మంచి షార్ట్ ఫిల్మ్, బుర్రకు చాలా పదునుగా ఉంది. సో ఐఎమ్ ఏ మేల్, సో ఐ స్పీక్ ఆన్ మేల్ పర్స్పెక్టివ్ ఓన్లీ. పరగా ప్రవేశం చేసి అది లేదు నాకు. ఇందులో నాకు కనిపించింది ఒక సబ్మిషన్ కనిపించింది, ఒక సరెండర్ కనిపించింది, వితౌట్ చేంజింగ్ ద పర్సన్. ఎవరు ఉన్నట్టు మారలే ఆయన అన్నారు. ఐ హోప్ మారితే బాగుండు, కానీ చాలా సంవేదనతో తీశారు మీరు. పిక్చర్ చాలా బాగుంది. సంవేదన అంటే ఇంకో పిక్చర్ తీయండి మీరు, అది లాంగ్ అయినా పర్వాలేదు, అందులో ఇట్లు భార్గవ్ అని ఉండాలి. రాహుల్ గారు అయితే అలాగే రాస్తారు కూడా అని నమ్ముతున్నాము. ప్రెసెంటెడ్ ఇన్ వెరీ ప్లెజెంట్ వే. ఎంతమందికి తెలుసు? రోజు జరిగేదే కదమ్మా మా అందరి లైఫ్ అదే. భూదేవి అంత సహనం ఉంది మాకు. సెన్సిటివ్ సబ్జెక్ట్, ఇట్స్ వెరీ హార్ట్ ఫెల్ట్, వితౌట్ కంప్లైనింగ్. అది నాకు చాలా బాగా నచ్చింది. వితౌట్ సో వెరీ నైస్ మూవీ, స్టార్టింగ్ ఆన్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఇస్ అ వెరీ బిగినింగ్ ఆఫ్ ఎ మెనీ, లైక్ ఇంకా చాలా సిరీస్ వస్తాయి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అనిపించింది. నేను ఆశ్రిత ఫాదర్ని, పేరు రమేష్ వేముగంటి. అమీష్ గారు, యా చెప్పండి సార్. సో కంగ్రాట్స్ అండ్ కీప్ గోయింగ్ దిస్ వే ఓన్లీ. ఇక మళ్ళీ ఎక్కువ అవసరం లేదు, కంటిన్యూ ద సేమ్ వే. You know, and you got a wonderful team with you. Okay, wish you all the best for whatever you're doing. వాళ్ళు మంచిగా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకుంటారు, వాళ్ళు సంగీతం నేర్చుకుంటారు, వాళ్ళు మంచి రైటర్ ఉంటారు, వాళ్ళు పెయింటర్ ఉంటారు. చిన్నప్పుడే అంతే, అవి ఎప్పుడు చిన్నప్పుడే. ఇక పెళ్ళైనాక అన్నీ మర్చిపోతారు. సో వాట్ ఈస్ ద రీజన్?
రీజన్ ఈజ్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. వెరీ క్లియర్, భార్గవ్ చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. సో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ యూఆర్ ప్లానింగ్ 3-hour షో, 20-minute షో, 30-minute షో. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, ఓకే. కాన్ఫరెన్స్ మేక్స్ ఎ రెడీ మ్యాన్. అంటే బాగా మాట్లాడేవాళ్ళు ఎక్కడన్నా కూడా వాళ్ళు దే ఆర్ రెడీ టు టాక్. అండ్ రైటింగ్ మేక్స్ ఎ కంప్లీట్ మ్యాన్. ఇట్స్ ఎ కంప్లీట్ మ్యాన్. సో రైటింగ్ అనేది వెరీ పవర్ఫుల్. చాలా తక్కువ మంది, 100 మంది అనుకుంటే ఇద్దరే రాస్తారు, ఓకే. ఏదన్నా కానివ్వండి, వాళ్ళ బయోగ్రఫీ కానివ్వండి, ఎనీథింగ్. సో సంథింగ్ ఆన్ ద రైటింగ్ ఆల్సో యూ కెన్ కంటెంట్, రైటింగ్, థాట్స్, ఐడియాస్, ఎక్స్ప్రెషన్స్, టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ఇవన్నీ కూడా kindly include in the next this thing. Okay, wish you all the best. Keep going. Thank you very much. This side of Anaya, నేను ఫస్ట్ టైం చూడడానికి I am awestruck basically. All the very best and ఇంకా as you said మళ్ళీ ఒక 3-hour మూవీతో రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సినిమా నిజమైన సినిమా ఎక్కడ మొదలవుతుందంటే, మీరు బయట అడుగు పెట్టేప్పుడైతే ప్రపంచంలోకి ఎంటర్ అవుతారో మీ మైండ్లో ఏదైతే ఉండిపోయిందో అదండి సినిమా. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ టుడే థింకింగ్ అబౌట్ నందిని ఆర్ భార్గవ్ ఆర్ విమెన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ our target because the movie begins in your head. All of you are taking your own versions of Nandinis and Bhargavs today and I think it's very inspiring for us. Again, joint credit andi, ఈవిడ రాశారు, రాహుల్ దానికి రూపం ఇచ్చారు, అండ్ టుగెదర్ వీ వర్ ఆల్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్. ఎవరండి, ఐ థింక్ ఎవరో చేస్తారు అక్కడ వెనకాల, పద్మిని గారు. ఎస్ ప్లీజ్. వండర్ఫుల్ సబ్జెక్ట్, వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ డెఫినెట్లీ ఆశ్రిత యూ నెయిల్డ్ ఇట్ బికాస్ ఒకటి ఇన్బిల్ట్ షీఈస్ అ డాన్సర్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆశ్రిత గారు. అండ్ రాహుల్, కంగ్రాచులేట్ టు అసలు ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని చాలా సెన్సిటివ్గా డైరెక్ట్ చేయాలి అన్న ఒక ఆలోచనతో పాటు కొంచెం అంటే ఇప్పుడున్న ఫెమినిస్టిక్ వరల్డ్లో దాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా తీశారు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అమ్మ మీరు చెప్పినట్టు ఇప్పుడు జనరేషన్ మారింది కాదు, జనరేషన్ ఏమీ మారలేదు. జనరేషన్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్. డజంట్ మ్యాటర్ ఫ్రమ్ విచ్ ప్రొఫెషన్ యూ కమ్ ఫ్రమ్, హౌ ఎడ్యుకేటెడ్ యు ఆర్, దే ఆర్ లైక్ దట్. We all have to come out of the comfort zone. అంటే మనం ఇండివిజువల్ స్టెప్ తీసుకుందాము, ఇండిపెండెంట్గా ఉందామంటే అది తప్పు కాదు. సో అది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర యాక్ట్ చేయగలుగుతారు అంటే చుట్టూ ప్రపంచం మారుతుంది. సో అవతల వాళ్ళు అలా ఉన్నారు అంటే మనమే కారణం. అది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో దట్స్ ఆల్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ to train them in such a way like they should live their life gracefully. This is not to divert the topic, but we are little critical of Bhargav, right? I have a confession to make. When Ashrita started getting offers for the films, I had the same apprehension. I think it is the fear of unknown. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి తన పర్ఫార్మెన్స్లో అడిగారు, ఒక్కసారి పంపియమ్మా అని అన్నారు. అప్పుడు ధైర్యం రాలేదు. And now as a teacher, when I see the new generation, we have been talking about the new generation, and I totally agree that we have to prepare the girls and the boys what is in store for them. That today's boys complain about girls' dominance. Girls top kavale, meer toppers undale antaru. Boys ni prepare chesama, you will be second, not a topper. That you will have to tomorrow get married to a girl who is more educated than you అని మనం ప్రిపేర్ చేసామా? కాదు, బాయ్ మాత్రం ఎక్కువ ఉండాలి, గర్ల్ తక్కువ ఉండాలి అని. ఇవన్నీ ఇట్ ఈస్ చేంజింగ్ వరల్డ్. ఇట్స్ నథింగ్ రాంగ్. వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ దట్ వీ కెన్ డూ. అంటే అప్పుడు అందరూ శ్రీదేవి గారు చెప్పినప్పుడు దే యాక్సెప్ట్ ఇట్, యూ పర్స్యూ. ఆ సపోర్ట్ హస్బెండ్ నుంచి రావచ్చు, మదర్ చేయడం ఇంపార్టెంటే, కానీ మదర్ ఇన్ లో సపోర్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఆషు ఈజ్ వెరీ లక్కీ, షీ హ్యాస్ ద సపోర్ట్ ఆఫ్ హర్ ఇన్-లాస్. హ్యావ్ అ రోల్ టు ప్లే టు ఇంప్రూవ్ భార్గవ అండ్ టు ఎంకరేజ్ నందిని. All of us have a responsibility to do that in our own way. And once again, congratulations to the team. I wish you many more, and I wish you'll win all the awards and for all the hard work that you have put in. And I like that idea. Someone said, make it a series of stories of women stories. You can come up with that. It's a beautiful idea. God bless you all. ఎస్పెషల్లీ ఈ షార్ట్ ఫిలిం నాకు చాలా నచ్చింది. అండ్ ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యాక
తన ఫ్యామిలీ సపోర్ట్ని బట్టి తను ఫర్దర్గా ఎలా వెళ్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక అమ్మాయి సక్సెస్ అయిందంటే మ్యారేజ్ తర్వాత మోస్ట్లీ దాని వెనకాల తన హస్బెండ్ అండ్ తన ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండుంటారు. చాలామంది అది ధైర్యంగా చెప్పుకోలేక వెనకాల పడుంటారు, కొంతమంది చెప్పి ముందుకు వెళ్తారు. అండ్ ఇప్పటికీ కొంతమంది అయినా ఈ షార్ట్ ఫిలిం ద్వారా తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వైఫ్కి సపోర్ట్ ఇస్తే ఎంతోమంది ఆడవాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆశిత గారు, 6 years చాలా పేషెంట్గా వెయిట్ చేసి మరి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Beautifully made film, and like Ashwin said, you know, everybody, I mean, Ashu acted really well, her emotions were captured so well, and my message to all the, you know, women out there is just believe in yourself. That's it. Firstly, best compliments to all of you for a beautiful made film. I must appreciate Mr. Rahul and the whole team. Of course, Ashrita also. Fantastic movie, and I really want to say that my observation, 3 things from my side. The way the music and emotions were captured was fantastic. The opening shot when Ashu comes on the screen. Well, I mean, I'm sorry for Ashu, sorry, it's a pet name, but amazing. Hats off to all of you. The music was very well captured with the right emotions, and I think relationships and how people speak about their respective different passions in a relationship and different thoughts, how it is in a marriage, was very well captured in a very short 20-minute film. Once again, fantastic job to all of you, and wishing you part 2 and part 3 and so on. Yeah, thank you. That fact has to be acknowledged. We are not finding many Bhargavs these days. ఇప్పుడు భార్గవ ఏవి అండు, ఎందుకంటే ఇప్పుడు ఆమె దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, ఫేమ్ ఉంది. అసలు ఆవిడ నన్ను ఎందుకు కలిసిందంటే అసలు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏంటి, ఎలా డైరెక్ట్ చేయాలని చెప్పి నా కజిన్ ద్వారా ఆవిడ ఇక్కడ తెలుసుకోవడానికి నన్ను కలిసినప్పుడు ఆవిడ ఒక స్టోరీ చెప్పింది. ఇట్లు మీ నందిని భార్గవ్ గురించి చెప్పింది. నాకు చాలా థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఈ స్టోరీ దగ్గర ఆగిపోకూడదు, జనాలకు తెలియాలి. అండ్ మోర్ ఓవర్ ఆ స్టోరీ ఆల్మోస్ట్ 92లో రాశానని చెప్పారు. అప్పుడు స్టోరీ ఇప్పుడు జనాలకి తెలియాలి అని చెప్పి వెంటనే కొంచెం విజువలైజ్ చేసుకున్నాను ఆవిడ చెప్పిన స్టోరీ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. అఫ్కోర్స్ నా ఇంప్రవైజేషన్స్ నేను చేశాను. చాలా వరకు నేను ఆల్మోస్ట్ 85 బాన్ నందిని లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ రియల్లీ థాట్ ప్రొవోకింగ్ షార్ట్ ఫిలిం అవుట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 days షూట్ ఇది తీసుకుంది. నేను 2018లో నేను లాస్ట్ తీసిన షూటింగ్ ఇది. ఈ ప్రాజెక్ట్ పట్టుకున్న ప్రతిసారి నాకు ఎంత మిస్ఫైర్ అయిందంటే లైఫ్లో అంత మిస్ఫైర్ అయింది. ఈ ప్రాజెక్ట్ని ఏదో ఒక రోజు ఒక ఎడిట్కి కూర్చున్న వెంటనే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేది నాకు. అది ఎన్ని కష్టాలు పడ్డారంటే అది నా ఒక్కడికే తెలుసు. I've been brutally knocked down by life. ఇంకా అధపాతాలు అనుకుంటారు కదా, ఆల్మోస్ట్ అంత దాకా వెళ్ళిపోయాను. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ పట్టుకున్న తర్వాత నాకెందుకో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్, బికాజ్ ఇది ఎంత కష్టం అంటే ఇందాక నేను ఒక్కడే కూర్చొని, నేను మా హరీష్ ఒక్కడే కూర్చొని ఈ సినిమా చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగల. ఎంత కష్టపడ్డానో. షూట్ చేసింది ఒకటి, దాని తర్వాత వచ్చిన ఆల్ దోస్ హర్డల్స్ ఐ ఫేస్డ్. లైక్ చాలా కష్టపడ్డానండి. చివరికి ఒకసారి ఈ సినిమాని ప్రాణం పెట్టుకొని చేశా. ఈ సినిమాని నేను ఎలాగైనా సరే చెయ్యాలి అని చెప్పి చేశానండి. ఇది ఈసారి దేవుడు నన్ను పరీక్షించాడు. నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను, ప్రీమియర్ బుక్ చేశాను. నా కొడుకు నిన్నగాక మొన్న పాపం కింద పడి ఇక్కడ ఇట్లా బాగా చాలా బ్లీడింగ్ అయ్యి, అసలు ఒకటి కాదు 5 కుట్లు పడ్డాయి వాడికి. చిన్న పిల్లవాడు, 4 ఏళ్ళ పిల్లవాడు, 5 ఏళ్ళ పిల్లవాడు వాడు. ఒకటి కాదు ఇంకోటి ఏంటంటే దెర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇంకోటి ఏదో ఒకటి వస్తూనే ఉంది. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. లేదు, ఈ సినిమా దాటితే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి చాలా కష్టపడి చేశానండి. అండ్ అట్ ద ఎండ్ మీ అందరి అప్లాస్ చూసి ఐ గాట్ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఐఎమ్ రియలీ ఎమోషనల్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఎవరో పెద్దగా
ఎంకరేజ్ చేయాల డైరెక్టర్ అవ్వాలి అని చెప్పి. బట్ మీ అందరు చూసిన తర్వాత నన్ను ఎవరైతే ఎంకరేజ్ చేయలేదో వాళ్ళు ఒప్పుకుంటారు యూ విల్ బి ఎ గుడ్ డైరెక్టర్ అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.